గుంటూరులో టీడీపీ జనసేన కార్యకర్తలు మంత్రి విడతల రజనీ కార్యాలయంపై దాడులు చేశారు. కొత్తగా నిర్మించి ఆఫీస్పై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి అద్దాలు ధ్వంసం చేశారు. అయితే మంత్రి రజనీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. బీసీ మహిళనైనా నన్ను దాడిలో భయపెట్టలేరని, ఇది పక్కా ప్లాన్తోనే జరిగిన దాడి అని, ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలిపారు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇదంతా చేస్తున్నారని ఆమె తెలిపారు. అయితే పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని, ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న వారికి గుణపాఠం చెప్తానని, చంద్రబాబు, నారా లోకేష్లు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. బీసీ మహిళ మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారంటే బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థమవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ బీసీలంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చర్ అండి, ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చరేంటి? ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపున ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ బీసీలంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతాం. ఈ దాడి ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడెక్కడ కూడా ఈ రోడ్డు మీద లేవు. ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే. దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టం.